తమిళ రాజకీయాల్లో అన్నామలై రాజీనామా సంచలనంగా మారింది. ఆయన రాజీనామాకు బీజేపీ ఆమోదం తెలిపింది. త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తమిళనాడు ప్రజల కోసం నిరంతరం పనిచేస్తానన్నారు. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. 3 రోజులుగా అన్నామలై రాజీనామా డ్రామాకు ఎండ్ కార్డ్ పడింది. బీజేపీకి తాను రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 2 రోజులుగా ఢిల్లీలో అధిష్టానంతో జరుగుతున్న చర్చలు విఫలం కావడంతో అన్నామలై రాజీనామాను అధికారికంగా ఆమోదిస్తున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలిపారు. ఇదే సమయంలో కొత్త ఉద్యమాన్ని ప్రారంభించడంతో పాటు త్వరలో రాజకీయ పార్టీగా మారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని అన్నామలై ప్రకటించారు. దీంతో తమిళ రాజకీయాలు మరింత వేడెక్కాయి. కర్ణాటక కేడర్కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై 2019లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి ఆకర్షితుడై 2020లో బీజేపీలో చేరిన ఆయన తక్కువ సమయంలోనే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, అనంతరం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఎదిగారు. అయితే తాను 2025 డిసెంబర్ 4నే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానని, కానీ ఎన్నికలు పూర్తయ్యే వరకు వేచి ఉండాలని పార్టీ నాయకత్వం కోరిందని చెప్పారు. బీజేపీకి భారంగా ఉండాలనుకోవటం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు అన్నామలై స్పష్టం చేశారు. తమిళనాడులో కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే అది పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా రూపుదిద్దుకుంటుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ముందుకు వస్తుందని ప్రకటించారు. రజనీకాంత్ సలహాలతోనే రాజకీయాల్లోకి వచ్చానని, చివరకు బీజేపీలో చేరినట్లు తెలిపారు. తమిళనాడు అభివృద్ధే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా తన రాజకీయ పార్టీ ఉంటుందన్నారు అన్నామలై. இதே டெல்லியில் ஆகஸ்ட் 24 2020 பிஜேபியில் இணைய வரும்பொழுது சூப்பர் ஸ்டார் ரஜினிகாந்த் அவங்க எனக்கு ஃபோன் பண்ணாங்க. எனக்கும் அவருக்குமான நட்பு கிட்டத்தட்ட நான் பதவியிலிருந்து வந்த பிறகு ஒரு நட்பு. நிறைய அவர்கிட்ட பேசுவேன். அவருடைய அரசியல் பாதை எப்படி இருக்கணும் அப்படின்லாம் பேசியிருக்கேன். அப்ப திரு சூப்பர் ஸ்டார் அவர்கள் இங்க டெல்லியிலிருந்து திரும்ப வரணும், அவருடைய இயக்கத்தில் இணைய வேண்டும் என்ற வேண்டுகோளை ஆகஸ்ட் 24 ஒரு நாளைக்கு முன்னாடி பிஜேபியில் சேரும் பொழுது வைத்த பொழுது, సెక్యులరిజం ద్రవిడ నినాదంతో రాజకీయాల్లోకి రావాలంటూ ఎండీఎంకే నేత వైగో పిలుపునిచ్చారు. కొత్త పార్టీ పెట్టడాన్ని స్వాగతించిన ఆయన తమిళ ప్రజలకు అనుగుణంగా నడుచుకోవాలంటూ పిలుపునిచ్చారు. And today, there's an announcement that he has officially resigned from BJP and he's probably going to start a new innings, probably a party of his own. I wish my brother Annamalai, and I hope that he goes by the Dravidian ideology, that is secular politics. అన్నామలై రాజీనామాపై ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో సమర్థవంతంగా పనిచేసిన అన్నామలైని కాపాడుకోవాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు. తమిళనాడులో బీజేపీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. అలాంటి నేత పార్టీని వీడితే బీజేపీకి చాలా నష్టమన్నారు రాజాసింగ్. ఒక కొత్త గుర్తింపు కూడా ఆయన తీసుకొని వచ్చాడు. కానీ దురదృష్టం, ఇవాళ ఆయన పార్టీ ఇడిచి వెళ్ళిపోయాడు. నేను మా కేంద్ర అధికారులకి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇట్లాంటి మంచి మంచి లీడర్లు మన పార్టీ ఇడిచి వెళ్ళిపోతే మనకే నష్టం. బీజేపీకి రాజీనామా చేసి కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేయటం మాత్రం తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యయనానికి నాంది పలికిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ కొత్త రాజకీయ శక్తి ఎంత మేర ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.